Hello friends, welcome to JMR Education Media. This is Jagan Mohan Reddy. First of all, I would like to thank you all for watching my videos and supporting my channel. మనం గత వీడియోలో టైం అండ్ వర్క్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే మరొక అంశం టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఈరోజు ఈ టాపిక్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే ఈ టాపిక్ని మీకు 3 వీడియోల ద్వారా అందిస్తాను. మొదటి వీడియో ఈరోజు ఒక వ్యక్తి కానీ, సైకిల్ కానీ, ఒక కారు, బస్సు, విమానము, గాలి, వీటికి సంబంధించినటువంటి స్పీడ్, డిస్టెన్స్, ప్రయాణించడానికి పట్టిన కాలం, వీటిపైన నేను మీకు ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ట్రైన్కి సంబంధించి అండ్ సాపేక్ష వేగం, రిలేటివ్ వెలాసిటీ గురించి దీనికి మీకు పార్ట్ 2 వీడియోలో కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ రిలేటెడ్ టు బోట్స్, పడవలు మరియు ప్రవాహాలు, వీటికి సంబంధించిన అంశాలపైన మీకు వీడియోస్ చేసి చెప్తాను. అయితే ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్లయితే టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్, వీటిలో మనకి ప్రైమరీగా మనకు తెలుసు డిస్టెన్స్, దూరంకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దీంట్లోంచి మనకు టైం అండ్ స్పీడ్ కోసం చూసినట్లయితే స్పీడ్ని ఏమని రాసుకోవచ్చు? డిస్టెన్స్ బై టైం, అండ్ టైంని డిస్టెన్స్ బై స్పీడ్. మీకు ఈజీగా గుర్తుండాలంటే మీరు ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకోండి, డిఎస్టి. మీకు డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం, డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం. ఒకవేళ స్పీడ్ కావాలనుకుంటే డిస్టెన్స్ బై టైం. అలా కాకుండా ఒకవేళ టైం కావాలనుకుంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం అడిగినా కానీ మీరు ఈజీగా ఫార్ములాని గుర్తుపెట్టుకోగలుగుతారు. అయితే మరి ఇంకో అంశం గురించి తెలియాలి. సరాసరి వేగం అంటే యావరేజ్ స్పీడ్. అంటే ఒక వ్యక్తి కొంత దూరము కొంత వేగంతో, మరికొంత దూరం వేరే వేగంతో ప్రయాణించినట్టయితే దాని సరాసరి వేగం ఎంత? లేదంటే ఒక వ్యక్తి సైకిల్ పైన కొంత స్పీడ్తో ప్రయాణించాడు, మిగతా దూరం కారులో ప్రయాణించాడు కొంత స్పీడ్తో, అంటే ఇక్కడ మనకి 2 స్పీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి యావరేజ్ స్పీడ్ ఏంటి, సరాసరి వేగం అంటే ఏంటి అంటే మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తం ప్రయాణానికి తీసుకున్నటువంటి టైం. ఇది చేసినట్లయితే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. అయితే ఇక్కడ మనము సమ్స్ చేసేటప్పుడు మనకి 2 కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. కిలోమీటర్స్లో ఇచ్చినట్లయితే మీటర్స్లో కన్వర్ట్ చేయడము, కిలోమీటర్స్లో ఉన్నప్పుడు టైం దేంట్లో ఉండాలి? అవర్స్లో ఉండాలి. మీటర్స్లో ఉన్నప్పుడు టైం దేంట్లో ఉండాలి? సెకండ్స్లో ఉండాలి. అయితే కిలోమీటర్స్ పర్ అవర్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, అదొకసారి మనం చూద్దాం. కిలోమీటర్స్ పర్ అవర్, ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ని కనుక మీటర్స్ పర్ సెకండ్స్కి కన్వర్ట్ చేస్తే ఆ ఎక్స్ని 5/18తో మల్టిప్లై చేయాలి, చేసి మీటర్స్ పర్ సెకండ్ అని రాయాలి. ఒకవేళ ఎక్స్ మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్కి కన్వర్ట్ చేయాలంటే ఆ ఎక్స్ని 18/5తో మనం మల్టిప్లై చేయాలి, యూనిట్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అని పెట్టాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవడానికి ట్రిక్ చెప్తాను. కిలోమీటర్స్ అంటే ఎక్కువ ఉంటుంది, మీటర్స్ అంటే తక్కువ ఉంటుంది, కాబట్టి తక్కువ బై ఎక్కువ 5/18. ఇక్కడ మనకి మీటర్స్ పర్ సెకండ్ కావాలి కాబట్టి కిలోమీటర్స్ కన్వర్ట్ చేసినాం కాబట్టి ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువ బై తక్కువ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఇది ఎలా వచ్చిందో మీకు క్యాల్కులేట్ చేసి చెప్తాను చూడండి. 1 కిలోమీటర్ అంటే ఎంత? 1000 మీటర్స్. అంటే 1000 మీటర్స్ పర్ అంటే డివైడెడ్ బై పర్ అవర్ అంటే 1 అవర్. 1 అవర్ అంటే 60 మినిట్స్ ఇంటూ 60 సెకండ్స్. మనం క్యాల్కులేట్ సింప్లిఫై చేసినట్టయితే 10 గెట్ క్యాన్సల్, అనదర్ 0 గెట్ క్యాన్సల్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైతే ఫర్దర్గా 2 5 are 2 18 are. సో 5/18 ఈ విధంగా వస్తుంది. బట్ మీరు ఇదంతా చేయడం అవసరం లేదు. సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్స్కి కన్వర్ట్ చేయాలంటే
5/18తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ x మీటర్స్ పర్ సెకండ్స్ని కిలోమీటర్స్ పర్ అవర్కి కన్వర్ట్ చేయాలంటే దాన్ని 18/5తోని మల్టిప్లై చేయాలి. మీటర్స్ కావాలనుకున్నప్పుడు తక్కువ ఉంటుంది కాబట్టి 5/18, కిలోమీటర్స్ కావాలన్నప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి 18/5. ఇప్పుడు మనము దీన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఏ విధంగా చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం కిలోమీటర్స్ పర్ అవర్ నుండి మీటర్స్ పర్ సెకండ్కి, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్స్ పర్ అవర్కి ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చో ఒక 2 చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ తీసుకున్నట్లయితే కన్వర్ట్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్. ఏం చేయాలని చెప్పాను? కిలోమీటర్స్ ని మీటర్స్ పర్ సెకండ్స్ కి కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పాను? మీటర్స్ కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి 5/18తో మల్టిప్లై చేయాలి. అంటే 90ని దేంతో మల్టిప్లై చేయాలి? 5/18తో మల్టిప్లై చేయాలి. 9 2s are 9 10s are 2 1s are 2 5s are. ఎంత వచ్చింది మనకి? 5 into 5 25 మీటర్స్ పర్ సెకండ్. సో 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఎంత అవుతుంది? 25 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే కన్వర్ట్ 20 మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్స్ పర్ అవర్. అప్పుడు ఏం చేయాలి? 20ని దేంతో మల్టిప్లై చేయాలని చెప్పాను? కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 18/5తోని మల్టిప్లై చేయాలి. 18/5తో మల్టిప్లై చేయాలి. 5 1s are 5 4s are. ఎంత అవుతుంది? 4 18s are ఎంత? 72 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ విధంగా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ అందులో మనము ఫస్ట్ యూనిట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా అన్ని పారామీటర్స్ కూడా ఒక యూనిట్స్ కి కన్వర్ట్ చేసుకొని అప్పుడు ప్రాబ్లం చేయాలి, లేదంటే ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం ద్వారా చూద్దాం. ఒక వ్యక్తి అతని సాధారణ వేగంలో 3/5వ వంతు వేగంతో ప్రయాణం చేసిన అతను ఆఫీస్కి 20 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా అతని సాధారణ సమయం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏంటి ఇక్కడ? మనకు తెలుసు డిస్టెన్స్, దూరానికి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. ఒకవేళ ఒక సర్టన్ స్పీడ్తో వెళ్ళి నార్మల్ టైంలో వెళ్తే అతడు టైంకి చేరుకుంటాడు. అదే దూరాన్ని తను పోయే వేగంలో 3/5వ వంతు వేగంతో పోయినట్లయితే 20 మినిట్స్ ఆలస్యంగా చేరుకున్నాడు. అంటే ఈ సందర్భంలో స్పీడ్ ఏమవుతుంది? S ఇంటూ 3/5. అదే టైము లేట్ అవుతుందంటే అర్థమైంది ఎక్కువ టైం తీసుకుంటుండు కదా. అప్పుడు ఎంత ఎక్కువ టైం తీసుకుంటూ 20 మినిట్స్ ఎక్కువ టైం తీసుకున్నాడు కాబట్టి టైం ఏమవుతుంది? T + 20 మినిట్స్ అవుతుంది. చూద్దాం ఇది ఎలా చేయాలో. మామూలుగా అతను వెళ్ళినట్టయితే సాధారణ స్పీడ్తో వెళ్ళినట్టయితే T టైంలో రీచ్ అవుతాడు. అదే దూరాన్ని 3/5వ వంతు స్పీడ్తో వెళ్ళినట్లయితే ఎంత టైం పడుతుంది? T + 20 మినిట్స్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమొస్తుంది మనకి? S గెట్ క్యాన్సల్. 5t = 3t + 60. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ తీసుకొస్తే 2t = 60, t = 30 మినిట్స్. సో అతని సాధారణ సమయం ఎంత? 30 నిమిషాలు. ఇది మనం షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. మొత్తము ఎన్ని పార్ట్స్ అన్నాడు? 3/5 పార్ట్స్. ఎన్ని మినిట్స్ ఆలస్యంగా అన్నాడు? 20 మినిట్స్. మనము ఈ లవహారాల డిఫరెన్స్ చూసుకోవాలి. ఎంత వస్తుంది? 5 - 3 = 2. అంటే 2 పార్ట్స్ ఎంత? 20 మినిట్స్. 1 పార్ట్ అయితే 10 మినిట్స్. సో మనకు లవంలో ఏముంది? 3 ఇంటూ వచ్చిన పార్ట్ 30 మినిట్స్. ఇట్లా మనం షార్ట్ కట్ లో కూడా చేయొచ్చు. ఇది కూడా ఈజీగా చేయొచ్చు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనము సులభంగా చేయొచ్చు. లేదు షార్ట్ కట్ లో చేస్తా అంటే కూడా ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇంతకుముందు అడిగినలాంటినే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక వ్యక్తి అతని సాధారణ వేగంలో 7/4వ వంతు వేగంతో ప్రయాణం చేసినట్లయితే ఆఫీస్ కి 15 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. అయితే అతని సాధారణ వేగం ఎంత? ఇంతకుముందు ఏమైంది? ఒక సర్టన్ స్పీడ్ లో 3/5 వంతు పోయినట్లయితే 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. కానీ ఇప్పుడు తన సాధారణ వేగంలో 7/4వ వంతు స్పీడ్ తో పోతే తను ఆఫీస్ కి 15 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. అంటే టైంలో ఏమవుతుంది? T - 15 అవుతుంది. ఎందుకంటే తక్కువ టైం తీసుకుంది కాబట్టి. సాధారణ స్పీడ్ తో వెళ్ళినట్లయితే ఎంత? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ST, స్పీడ్ ఇంటూ టైం, =
ఇప్పుడు ఎంత ఈ స్పీడ్ లో ఎన్నో వంతు పోయింది అంటున్నాడు? ఎస్ ఇంటూ 7/4. టైము ముందుగా పోయిండు. ఎంత ముందు పోయిండు? 15 నిమిషాలు ముందు పోయిండు. కాబట్టి టైంలోంచి మనం 15 తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఎస్ గెట్ క్యాన్సల్. 4 into t 4t is equal to 70 minus 105. అప్పుడు ఏమవుతుంది? 70 minus 4t 3t is equal to 105. అప్పుడు t ఎంత అవుతుంది? 35 minutes. సో ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 7/4 వంతు స్పీడ్ తో పోయినట్టయితే ఆఫీస్కి 15 minutes ముందు చేరినట్లయితే తన యొక్క సాధారణ టైం ఎంత అంటే 35 నిమిషాలు. దీన్ని కూడా మనం షార్ట్ కట్ లో చేద్దాం. ఈ విధంగా ఇంతకుముందు ఎలా చేస్తాం మనం? 7/4 పార్ట్స్ ఎన్ని మినిట్స్ సమానం? 15 minutes. వీటి యొక్క లవహారాల డిఫరెన్స్ ఎంత? 7 minus 4 అంటే 3 పార్ట్స్ దేనికి సమానం? 15 కి సమానం. 1 పార్ట్ అయితే ఎంత అవుతుంది? 15/3 అంటే 5. మన లవంలో ఎంత ఉంది? 7 ఉంది. అంటే 7 into 5. వాట్ ఈస్ ద ఆన్సర్? 35 minutes. ఈ విధంగా మనం రెండు సందర్భాలలో కూడా ఆలస్యంగా వెళ్ళినా ముందుగా వెళ్ళినా ఏ విధంగా చేయాలో సింపుల్ గా ఇలాంటి చిన్న ప్రొసీజర్ ప్రకారం కానీ లేదంటే షార్ట్ కట్ లో కానీ చేసి ఈజీగా మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఎలా అడుగుతాడో చూద్దాం. ఇదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్. ఒక వ్యక్తి తన సాధారణ వేగాన్ని 20% తగ్గించి వెళ్ళినట్లయితే ఆఫీస్కి తను 10 నిమిషాలు ఆలస్యంగా చేరును. అయినా అతని సాధారణ వేగం ఎంత అని అడుగుతాడు. అంటే ఇక్కడ పర్సంటేజెస్ కూడా ఇన్బిల్డ్ చేశాడు. అంటే ఒక వ్యక్తి 20% స్పీడ్ ని కనుక తగ్గించినట్లయితే తను ఎంత లేట్ వెళ్తుండే ఆఫీస్కి? 10 minutes లేట్ వెళ్తున్నాడు. 20% తగ్గించిందంటే ఎంత పర్సెంట్ తో పోతున్నట్టు? 80% స్పీడ్ తో వెళ్తున్నట్టు. 80% అంటే ఇది ఎన్ని భాగాలకు సమానం అవుతుంది మరి? 80 divided by 100 ఏమవుతుంది? 0 గెట్ క్యాన్సల్. 2 4 2 5 అంటే 4/5 పార్ట్స్. ఈ 4/5 పార్ట్స్ అనేది దేనికి సమానం? 4/5 పార్ట్స్ అనేది దేనికి సమానం? 10 minutes ఆలస్యానికి సమానం. అలాంటప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? లవహారాల డిఫరెన్స్ 5 minus 4 1 అంటే 1 పార్ట్ ఎంత వస్తుంది? 10 minutes. ఇప్పుడు ఏమైనా లవంలో ఎంత ఉంది? లవంలో 4 ఉంది కాబట్టి 4 parts into 10 is equal to ఎంత? 40 minutes. ఇతని యొక్క సాధారణ సమయం ఎంత? 40 నిమిషాలు. దీన్ని మనం ఇంతకుముందు చేసినటువంటి స్మాల్ ప్రొసీజర్తో కూడా చేసి చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? ST is equals to ఈ వేగంలో ఎన్నో వంతు? 4/5 ఇంటూ ఎంత ఆలస్యంగా చేరిండు? 10 minutes ఆలస్యంగా చేరిండు. అంటే ఏంది? T plus 10. అప్పుడు ఏమవుతుంది? ఎస్ గెట్ క్యాన్సల్. 5t is equal to 4t plus 4 into 10 40. అప్పుడు ఏమవుతుంది? t is equal to 40 minutes. సో ఇట్లా షార్ట్ కట్లో చేసినా కానీ ప్రొసీజర్ ప్రకారం చేసినా కానీ మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని యూజ్ చేసి మీరు ఆన్సర్ని తీసుకురండి. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి ఆఫీస్కి 10 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే 2 గంటలు ఆలస్యంగా చేరును. అదే వ్యక్తి 15 km/h స్పీడ్తో వెళ్తే 1 గంట ముందుగానే ఆఫీస్కి చేరుకుంటాడు. అయితే తన ఇంటి నుంచి ఆఫీస్కి ఎంత దూరం అని అడిగే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ ఆలోచిస్తే చాలా ఈజీగా వస్తుందో చూడండి ఏ విధంగా. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. మొదటి సందర్భంలో డిస్టెన్స్కి ఏమొస్తుంది మనకి? 10 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే ఎంత ఆలస్యంగా చేరిండో? 2 గంటలు ఆలస్యంగా చేరింది కాబట్టి 2 యాడ్ చేసుకోవాలి. రెండవ సందర్భంలో అదే డిస్టెన్స్ని 15 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే ఎంత ముందు చేరిండో? 1 గంట ముందుగా చేరిండు. అంటే ముందుగా చేరితేనేమో తీసేయాలి, ఆలస్యంగా చేరితే కలపాలి, ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండు డిస్టెన్స్ సమానం కాబట్టి మనం రెండింటిని ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? 10t plus 10 into 2 20 is equal to 15t minus 15 into 1 15.
10t అటు తీసుకెళ్ళండి, 15 ఇటు తీసుకురండి. ఏమవుతుంది అప్పుడు 15 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 15t మైనస్ 10t. అప్పుడు ఏమవుతుంది 5t ఈజ్ ఈక్వల్స్ టు 35. t ఈజ్ ఈక్వల్స్ టు 35/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. అంటే t ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 అవర్స్. సో ఎన్ని గంటలు తను ప్రయాణించడానికి పట్టే సమయం ఎంత 7 అవర్స్. కానీ మనకి ఏం అడిగిండు, డిస్టెన్స్ అడిగిండు, డి అడిగిండు. కాబట్టి ఏదైనా ఒక దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే డి వచ్చేస్తుంది. ఫస్ట్ దాంట్లో తీసుకోండి 10 ఇంటూ టీ ప్లస్ 2. టీ ఎంత 7, 7 ప్లస్ 2 అంటే ఎంత 10 ఇంటూ 9 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 90 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఎంత 90 కిలోమీటర్స్. వెన్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్, దీన్ని షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను. యాక్చువల్లీ ప్రాసెస్ లో కూడా మనం అర్థం చేసుకుంటే ఇది తొందరగా చేయొచ్చు. ఇంకా షార్ట్ కట్ లో చేయాలనుకుంటే S1 S2 డివైడెడ్ బై S1 డిఫరెన్స్ S2 ఇంటూ టైం. ఇక టైం ఎలా తీసుకోవాలంటే మనకి ఏమి ఇచ్చిన ప్రశ్నలో ఒకసారి ఆలస్యంగా వెళ్ళిండు, ఒకసారి ముందుగా వెళ్ళిండు. ఇలాంటి సందర్భంలో టైం అనేది యాడ్ చేసుకోవాలి. టైం అనేది T1 ప్లస్ T2గా తీసుకోవాలి. అలా కాకుండా 2 సార్లు, ఒకసారి ఒక వేగంతో వెళ్తే ఆలస్యంగా వెళ్ళిండు, ఇంకో వేగంతో వెళ్తే కూడా ఆలస్యంగా వెళ్ళిండు, లేదా ఒక వేగంతో వెళ్తే ఆఫీస్కి తొందరగా వెళ్ళిండు, ఇంకొక వేగంతో వెళ్తే కూడా తొందరగా వెళ్ళిండు. ఇలాంటి సందర్భంలో టీ అనేది మనము డిఫరెన్స్ తీసుకోవాలి. T1 డిఫరెన్స్ T2 తీసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో చూసినట్లయితే ఏమవుతుంది, స్పీడ్లు ఏమేమి ఉన్నాయి మనకి 10 ఇంటూ 15, 10, 15 డిఫరెన్స్ ఎంత 5 ఇంటూ టీ. టైం ఏమవుతుంది ఇక్కడ మనకి, ఒకటి ఆలస్యం, ఒకటి ముందుగా పోయింది. కాబట్టి ఏం చేయాలి, మనం 2 కలపాలి. 2 ప్లస్ 1 అంటే 3. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 5 1 జార్ 5 3 జార్, అప్పుడు ఎంత అవుతుంది 10 3 జార్ 30, 33 జార్ 90 కిలోమీటర్స్ ఇస్ ద డిస్టెన్స్. సో ఈ విధంగా మనము 2 విధాలుగా ఏది అనుకూలంగా ఉంటే ఆ ప్రాసెస్ ఎంచుకొని మీరు కరెక్ట్గా ఆన్సర్ని తక్కువ టైంలో చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి ఎలా ఉంటుందో. ఏ మరియు బి అనే వ్యక్తులు పరుగు పందెంలో ఒకరు 6 మీటర్స్ పర్ సెకండ్, ఇంకొకరు 5 మీటర్స్ పర్ సెకండ్ వేగంతో పరిగెత్తగలుగుతారు. అయితే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని 30 మినిట్స్ సెకండ్స్ తేడాతో ఓడించిండు. అయినా ఆ పరుగు పందెం యొక్క దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఇంతకుముందు మనకి టైమ్స్ ఇచ్చిండు, కానీ ఇక్కడ టైమ్స్ ఇవ్వలే, డిఫరెన్స్ ఆఫ్ ద టైమే ఇచ్చిండు. అంటే ఏ అనే వ్యక్తి బిని 30 సెకండ్ల తేడాతో ఓడించిండంటే అర్థమైంది టైం డిఫరెన్స్ 30 సెకండ్స్. స్పీడ్స్ ఉన్నాయి మనకి 6 మీటర్స్ పర్ సెకండ్ అండ్ 5 మీటర్స్ పర్ సెకండ్. ఇది మనం డైరెక్ట్ షార్ట్ కట్ లో చేసేద్దాం. ఏంటి ఫార్ములా మనకి S1 S2 డివైడెడ్ బై S1 డిఫరెన్స్ S2 ఇంటూ టైం. సో S1 S2 అంటే 6 ఇంటూ 5 డివైడెడ్ బై డిఫరెన్సెస్ ఆఫ్ టైం 6 minus 5 1 ఇంటూ 30 సెకండ్స్. అప్పుడు ఏమవుతుంది 6 by 30, 30 30 900 మీటర్స్. పరుగు పందెం యొక్క డిస్టెన్స్ ఎంత 900 మీటర్స్. ఈ విధంగా ఈ S1 S2 డివైడెడ్ బై S1 డిఫరెన్స్ S2 ఇంటూ టైం ఈ ఫార్ములా ఉపయోగించి షార్ట్ కట్ లో ఈజీగా చేయొచ్చు. టైం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఆలస్యంగా ఒకసారి ముందుగా వెళ్ళినట్లయితే రెండింటిని యాడ్ చేయాలి. ఒకసారి ఆలస్యంగా రెండోసారి కూడా ఆలస్యంగానే వెళ్తే టైంని డిఫరెన్స్ చేయాలి. ఒకసారి ముందుగా రెండోసారి కూడా ముందుగా వెళ్తే టైంని డిఫరెన్స్ చేయాలి. ఈ విధంగా ఎనీ కైండ్ ఆఫ్ ప్రశ్న, ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ మనం చాలా సులువుగా ఆన్సర్స్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఒక కారు మొదటి సగ దూరాన్ని 20 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణం చేస్తే మిగిలిన సగ దూరాన్ని 25 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణం చేసింది. మొత్తం ప్రయాణానికి 9 గంటల సమయం తీసుకున్నట్లయితే కారు ప్రయాణించిన దూరం ఎంత? ఎలా చేస్తారు ఇది? ఏ నుంచి బికి ప్రయాణించడానికి మొత్తం ఎన్ని గంటలు పట్టింది? టైం 9 అవర్స్. మొత్తం ప్రయాణించిన దూరం x అనుకుంటే అందులో సగం దూరము ఎన్ని కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో ప్రయాణం చేసిందో
20 కిలోమీటర్స్ పర్ అవర్తో ప్రయాణం చేసిండు. మిగతా సగదూరం ఎన్ని కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణం చేసిండు? 25 కిలోమీటర్స్ పర్ అవర్తో ప్రయాణం చేసిండు. అయినా మనకి మొత్తం దూరం ఎంత అని అడుగుతుండు. సో మొదటి సందర్భంలో టైం ఎంతనో కనుక్కోండి. T1 ఎంత? T1 అంటే మనకి ఏమని చెప్పిన ఎట్లా ఉండాలి ఈజీ గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పినా డిఎస్టి ఫార్ములా, డిఎస్టి మనకు టైం కావాలి కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్, కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? x/2, టోటల్ బై స్పీడ్ ఎంత? 20 అంటే ఎంత? ఇది x/40 అవర్స్. రెండవ సందర్భంలో T2 ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణం చేయడానికి సమయం ఎంత అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఇప్పుడు మళ్ళీ x/2 డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఈసారి? 25. సో ఏమవుతుంది? ఇది x/50 అవర్స్ అవుతుంది. మనకి టోటల్ టైం ఎంత ఇచ్చిండు? 9 అవర్స్. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు T, కాబట్టి 9 అవర్స్ ఈజ్ ఈక్వల్స్ టు x/40 ప్లస్ x/50. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? మొత్తం దూరం కావాలి, x ఈజ్ ఈక్వల్ టు. అయితే మన కండిషన్ ఏమి ఇచ్చిండు? టోటల్ టైం ఈక్వల్ టు ఎంత అని ఇచ్చిండు? T1 ప్లస్ T2 ఎంత అని ఇచ్చిండు? మనకి 9 అవర్స్ అని ఇచ్చిండు. 9 అవర్స్. కాబట్టి T1 ఎంత? x/40 ప్లస్ T2 ఎంత? x/50 ఈజ్ ఈక్వల్ టు 9 అవర్స్. LCM 200, 5x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 9. అప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 200, x ఈజ్ ఈక్వల్స్ టు 200 కిలోమీటర్స్. సో మొత్తం దూరం ఎంత? 200 కిలోమీటర్స్. ఇప్పుడు మనం సరాసరి వేగం మీద ఒక ప్రశ్న చూద్దాం. ఒక వ్యక్తి కొంత దూరం 70 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణించి అదే దూరాన్ని తిరుగు ప్రయాణంలో 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణించినట్లయితే తన సరాసరి వేగం ఎంత? ఇక్కడ ఏం చేయాలి మనం? వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంత దూరం x అనే దూరము 70 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణించి తిరుగు ప్రయాణం ఏమో 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణించినట్లయితే తన యొక్క సరాసరి వేగం ఎంత అని అన్నాడు. దీన్ని ఎట్లా చేస్తాం మనం? మామూలుగా సరాసరి వేగం అంటే ఏంటి? మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం ప్రయాణించిన సమయము. మనం T1 ఏమవుతుంది? ఇక్కడ మనకి T1 ఏమవుతుంది? x/70 అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై స్పీడ్. అండ్ T2 ఏమవుతుంది? x/50. ఇప్పుడు మనకి ఏం చేయాలి? మొత్తం టోటల్ టైం ఎంత అవుతుంది మనకి? x/70 ప్లస్ x/50 అంటే ఎంత అవుతుంది? ఇది 5x ప్లస్ 7x 12x/350. ఇప్పుడు మనము సరాసరి వేగం ఎంత అవుతుంది అప్పుడు మనకి? మొత్తం ప్రయాణించిన దూరం మొత్తం ఎంత ప్రయాణించిందో x ప్లస్ x అంటే x ప్లస్ x డివైడెడ్ బై టోటల్ డిస్టెన్స్ 12x డివైడెడ్ బై 350. ఇది ఎలా రాసుకోవచ్చు మనం? 2x/12x ఇంటూ 350. x గెట్ క్యాన్సల్ 2 2 6 జార్. ఇప్పుడు ఎంత అవుతుంది? 350/6. దిస్ ఇస్ నథింగ్ బట్ 6 5 జార్ 6 8 జార్ అండ్ 2 డివైడెడ్ బై 6 అంటే 58 2/6 ఏంటి అంటే సరాసరి వేగం ఎంత? 58 2/6 కిలోమీటర్స్ పర్ అవర్. ఈ విధంగా మనం ప్రాసెస్ ప్రకారం చేస్తాం. ఇదే ప్రాబ్లమ్ని షార్ట్ కట్ మెథడ్లో ఎలా చేస్తాము? మన షార్ట్ కట్ మెథడ్లో సరాసరి వేగానికి ఫార్ములా ఏంటంటే 2s1 s2 డివైడెడ్ బై s1 ప్లస్ s2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు మనకి యూజ్ అవుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ అంశం మీద ఎక్కువ మటుకే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. రెండు స్పీడ్లు ఇచ్చినప్పుడు వాటి యొక్క సరాసరి స్పీడ్ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 70 ఇంటూ 50 డివైడెడ్ బై ఎంత? 70 ప్లస్ 50 120. క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది? 10 10 2 1 జార్ 2 6 జార్. అప్పుడు 7 5 జార్ 35 1 0 350/6 ఎంత అవుతుంది? ఇది 58 2/6 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది మనకి ఆన్సర్.
ఈ విధంగా మనము షార్ట్కట్ మెథడ్లో చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు మనం 2023 టెట్లో అడిగినటువంటి ప్రశ్న చూద్దాం. ఒక కారు 45 km/h స్పీడ్తో ప్రయాణించి గమ్యం 6 అవర్స్లో చేరుకుంటే ఒకవేళ ఆ కారు 80 km/h స్పీడ్తో ప్రయాణించినట్లయితే గమ్యం చేరుటకు పట్టు సమయం ఎంత? ఈ సందర్భంలో ఎలా చేస్తాం దీన్ని? ఇక్కడ 2 సార్లు ప్రయాణించిన దూరం సేమ్ కాబట్టి S1 T1 = S2 T2 అవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ సేమ్ కాబట్టి. మొదటి సందర్భంలో S1 ఎంత? 45 అండ్ T1 ఎంత? 6 అవర్స్ S2 ఎంత? 80 ఇంటూ T2. ఇదే మనం కనుక్కోవాలి. సో T2 ఏమవుతుంది? 45 ఇంటూ 6 డివైడెడ్ బై 80. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది? 5 9s are 5 1s are 5 6s are 2 8s are 2 3s are. అప్పుడు 9 3s are 27 డివైడెడ్ బై 8. ఎంత వస్తుంది ఇది? 8 3s are 24. ఎంత మిగిలింది ఇంకా? 3/8. ఏంటిది? అవర్స్. తిరుగు ప్రయాణం 80 km/h స్పీడ్తో ప్రయాణించినట్లయితే ఎంత సమయం పడుతుంది? 3/8 అవర్స్ టైం పడుతుంది. సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్? ఆప్షన్ డి 3/8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి లేటెస్ట్గా జరిగిన టెట్ 2023లో అడగడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్, కాలము, దూరము, వేగము, ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడిగినా చాలా ఈజీగా ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. అయితే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇదే అంశం పైన, టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ అంశం పైన రైలుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.